మీరు డాక్టర్ గారు యా కళ్యాణ్ యా గారిని సో ఎలా కళ్యాణ్ గారు చూసారు? వచ్చిన ఇప్పుడు లైక్ వన్స్ చెప్తున్నప్పుడు నవ్ ఐ జస్ట్ రిమెంబర్డ్ లిటిల్ చేంజ్ అయ్యారు కొంచెం. బట్ యా ఐ మీన్ మనం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న నంబర్ ఆఫ్ ప్రాక్టీషనర్స్, నంబర్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ సీకింగ్ ట్రీట్మెంట్ మనం చూసుకుంటే ఒక డ్రాప్ కూడా హ్యాండిల్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వాట్ వీ డిస్కస్డ్. ఒక హాస్పిటల్ స్థాపించి ఏబీస్ హాస్పిటల్ లాంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ స్థాపించడానికి ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు? సో కొంతవరకు నా థాట్ ఆబ్వియస్లీ స్టార్ట్ చేయాలనే ఆలోచన. బట్ ఇది స్టార్ట్ చేద్దామంటే మనకి ఎక్కడో కొంత గైడెన్స్ ఉండాలి. ఇలా ఉండేది ఇలా ఇది కాపీ చేస్తామా, ఇలా కాపీ హార్ట్ హాస్పిటల్ అనుకోండి, పలానా గుండె హాస్పిటల్ డిజైన్ మనం కాపీ, ఏమీ లేదు. హెల్త్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మనం సైకలాజికల్ ఇష్యూ అనేది ఒకటి రేజ్ అవుతూనే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు డాక్టర్ అంటే నీకు గుండె ఆపరేషన్ రేపు పొద్దున్న చేయాలి అంతే. తర్వాత ఆపరేషన్ వాడు ప్రిపేర్ అయ్యాడా లేదా, తర్వాత ఏం సైకోసిస్ ఏం ఒక ముక్క కూడా ఆలోచించేవాళ్ళం కదా. మోస్ట్లీ వీక్లో ఎన్ని టైమ్స్ మీరు ట్రావెల్ చేస్తారు? 6 ఫ్లైట్స్ వీక్, 6 ఫ్లైట్లు వారానికి. ఇవన్నీ కాదు, నా దేశం వెళ్ళిపోతాను అదే 2 సూట్ కేసులు పట్టుకొని. అండ్ ఐ విల్ బికమ్ నేను చేసే ఫీల్డ్లో బెస్ట్గా అవుతాను. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కోపం ఇలా పడేస్తాం సర్జన్స్, యూనో వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఎడ్జ్. అలా 3 సార్లు అయితే ఇట్స్ 3 స్ట్రైక్స్ అండ్ అవుట్ పాలసీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా నేను నా ఇంటర్వ్యూస్ మీరు చూస్తుంటారండి, ఒక గెస్ట్తో నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటాను, ఒక ప్రొఫెషనల్స్తో ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం చాలా డిఫరెంట్ అండి. 2 ప్రొఫెషనల్స్ మన స్టూడియోలో ఉన్నారు. అదేంటంటే ఒక సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అసలు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు, వాళ్ళ మనస్తత్వాన్ని ఎలా తెలుసుకుంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, ఇవి నాకు తెలుసుకోవాలనిపించిందండి. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా రివీల్ చేసేస్తున్నాను. డాక్టర్ రాజా గారు అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. చూద్దాం వాళ్ళ కన్వర్జేషన్ ఎలా వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేసి. రైట్, నమస్తే రాజా గారు అండ్ నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో రెగ్యులర్గా మన ఇద్దరమో లేకపోతే మేమిద్దరమో చేస్తూ ఉంటాము. నాకేమనిపించిందంటే ఒక్కసారి అసలు మీ ఇద్దరితో మాట్లాడించాలి. పేషెంట్స్ అసలు మీరు ఇద్దరు ఎలా డీల్ చేస్తున్నారు, పేషెంట్ తాలూకా మనుషులు ఎలా డీల్ చేస్తున్నారు, మీకు మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో నాకు అడగాలనిపించిందండి. నేను అడిగే కన్నా మిమ్మల్ని కళ్యాణ్ గారిని రాజా గారు అడిగితే చాలా బాగుంటుంది అనిపించింది. సో అవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా గారు మీకు పరిచయం ఉండే ఉండొచ్చు, కొంచెం వీడియోస్ అవన్నీ చూస్తూ పర్సనల్ టచ్ ఉందండి ఇద్దరికి. రాజా గారికి యాక్చువల్లీ నేను యూకే నుంచి వచ్చినప్పుడు అమ్మా, వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ యూకే ఐ డిడ్ మై హైయర్ స్టడీస్ ఇన్ కేంబ్రిడ్జ్ అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ద ఫస్ట్ పర్సన్ దట్ ఐ మెట్, సార్కి పూర్తిగా గుర్తుందో లేదో కానీ ఐ కేమ్ టు సార్. ఓకే. ఎందుకంటే సక్సెస్ ట్రీలో ఉండేటటువంటి కొద్దిపాటి మనుషుల్లో అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా సక్సీడ్ అయ్యారు అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో హైదరాబాద్లో అడుగు పెడుతుండే యశోద హాస్పిటల్కి ఒకటి వెళ్ళాను, మెడిసిటీకి ఒకటి వెళ్ళాను, రెయిన్బోకి వెళ్ళాను, అక్కడే ప్లాన్ చేసుకొని వచ్చారా? రెయిన్బోకి వెళ్ళాను. తర్వాత సార్ ఎవిస్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఆ సెటప్ కానీ ఆ తీరు కానీ అంతా వాజ్ అమేజింగ్ అనమాట. అంటే ఒక జాయింట్గా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఒకటి. రెండోది ఏంటంటే అసలు సార్ సక్సెస్ ఏంటన్నది ఇట్ వాజ్ ఏ షార్ట్ కాన్వర్జేషన్, ఆల్మోస్ట్ లైక్ 10-15 minutes కాన్వర్జేషన్. చాలా గొప్పగా అనిపించింది అప్పటికి. అంటే ఆ ల్యాడర్ మీద సార్ జర్నీ చేస్తుంది, ఆ హాస్పిటల్ సెటప్ చేసి ఇండివిజువల్గా ఒక కార్పొరేట్ సెక్టర్తో కంట్రోల్ లేకుండా తనకు తానుగా అది ఎదిగినటువంటి ఆ ప్రయత్నం కానీ ఇట్ వాజ్ అమేజింగ్. సో ఆ విధంగా డిఫరెంట్ సెగ్మెంట్ మనం రెగ్యులర్ గా చూసే సెగ్మెంట్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది కదా డాక్టర్ గారికి. మీరు సార్, మీరు డాక్టర్ గారు కళ్యాణ్ గారు వచ్చిన ఇప్పుడు లైక్ వన్స్ చెప్తున్నప్పుడు నవ్ ఐ జస్ట్ రిమెంబర్డ్ లిటిల్ చేంజ్ అయ్యారు కొంచెం. బట్ యా ఐ మీన్ సో ఆబ్వియస్లీ అవర్ డిస్కషన్ నాకు ఇప్పుడు నవ్ ఐ రికలెక్టింగ్ ద మేజర్ పార్ట్ డిస్కషన్ ఏంటంటే అసలు వీఆర్ లుకింగ్ అట్ అ సునామీ ఆఫ్ సైకలాజికల్ సైకియాట్రిక్ డిసార్డర్స్ ఇన్ ద కంట్రీ. అండ్ ఈ సునామీ ఆఫ్ డిసార్డర్స్లో ఒక డ్రాప్ కూడా ఇంకా మనం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న నంబర్ ఆఫ్ ప్రాక్టీషనర్స్, నంబర్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, నంబర్ ఆఫ్ పీపుల్ సీకింగ్ ట్రీట్మెంట్ మనం చూసుకుంటే ఒక డ్రాప్ కూడా హ్యాండిల్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ వాట్ వీ డిస్కస్డ్. అండ్ హౌ డు వీ సార్ట్ ఆఫ్ యూనో ఓవర్కమ్ సమ్ ఆఫ్ ద సోషల్ స్టిగ్మాస్ అయితేనేమి, సూపర్స్టిషన్స్ అయితేనేమి, ఆలోచనలు అయితేమి, వాటెవర్. బట్ విచిత్రంగా సో మెనీ ఇయర్స్ డౌన్ ద లైన్ యాక్చువల్గా చాలా మార్పు వచ్చింది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల. ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ అంటే వీరిదనే కాదు, బట్ ఐ జస్ట్ సీ లైక్ నా సొసైటీలో, నా చుట్టుపక్కల మనుషుల్లో వచ్చే అవేర్నెస్ టు ద పాయింట్ దట్ ఈవెన్ స్టార్ట్అప్ గైస్ ఆర్ జంపింగ్ ఇన్ టు ఇట్. స్టార్ట్అప్ వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్తారు. సో ఆబ్వియస్లీ అవేర్నెస్ వస్తేనే
అందరూ కూడా దే ట్రై టు క్యాష్ ఇన్ ఆన్ ద ఆపర్చునిటీ వాట్ ఎవర్ బట్ ఇట్స్ యూన్ గ్రేట్ ప్లేస్ కళ్యాణ్ గారు అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ స్ప్రెడ్ ద గుడ్ వర్క్ మీరు చేసిన గుడ్ వర్క్ అండ్ ఇన్ఫాక్ట్ నేను మీ షో బిగ్ ఫ్యాన్ ఇన్ఫాక్ట్ వై ఐ అగ్రీడ్ ఫర్ దిస్ ఇస్ అందమైన జీవితం ఫ్యాంటాస్టిక్ షో అండి ద వే ద ఫ్రాంక్నెస్ అంటే టు పాయింట్ దట్ నేను ఒకరోజు ఇతను అడిగి అసలు ఇంత ఫ్రాంక్గా ఎలా అడగలుగుతున్నారు వీళ్ళు దే హిట్ ద పాయింట్ అండ్ హెడ్ అండ్ దిస్ నథింగ్ సో అది ఇన్ఫాక్ట్ ఐమ్ బిగ్ ఫ్యాన్ వై ఐ అగ్రీడ్ టు డిస్కస్ Thank you so much, నాన్ sir. సర్జికల్ అండ్ ఆస్పెక్ట్ యూ బీయింగ్ Yes, సచ్ ఎ yes. బిగ్ బిజీ ప్రొఫెషనల్ Yes, yes. మా ప్రోగ్రామ్ గురించి మీకు అంత రెస్పెక్ట్ ఉందంటే I do, థ్యాంక్ యూ I సో do. మచ్ Thank you so much. అయితే నాకేమనిపిస్తుందంటే రాజా గారు మనకి హెల్త్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా అందులో సైకలాజికల్ అనేది ఒక పాయింట్, అది ఎలాంటి ప్రాబ్లం అయినా టోటల్ టాప్ టు బాటంలో ఎక్కడికి వెళ్ళినా మనం సైకలాజికల్ ఇష్యూ అనేది ఒకటి రేజ్ అవుతూనే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ మీరేమంటారు? ఓ అబ్సల్యూట్లీ అండ్ హీస్ అ బెటర్ జడ్జ్ బట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. యాక్చువల్లీ నన్ను అడిగితే మా చిన్నప్పుడు డాక్టర్ అంటే నీకు గుండె ఆపరేషన్ రేపు పొద్దున్న చేయాలి అంతే. తర్వాత ఆపరేషన్ వాడు ప్రిపేర్ అయ్యాడా లేదా, తర్వాత ఏం సైకోసిస్లో ఏం ఒక ముక్క కూడా ఆలోచించేవాళ్ళం కదా. వెన్ వీ వర్ ట్రైనింగ్ అది మాకు ఎక్సైట్మెంట్, అబ్బా గుండె ఆపరేషన్ ఇలా చేస్తారట, అయితే లివర్ ఆపరేషన్. దాని ముందు వెనక అతను ఒక పర్సన్, ఇట్ వాస్ అన్ ఆర్గన్, లివర్ ఒక ఆర్గన్గా ఆపరేట్ చేసేవాడు. అవునవును. అక్కడ నుంచి ఇప్పుడు టుడే నేను ఈ మంత్ 2500 ఓపీ చూశాను. ఓ మై గాడ్. యా 2500 ఓపీలో వాట్ ఈస్ ఎమర్జెన్సీ హియర్, యూ టెల్ మీ నథింగ్. సో వాట్ ఈస్ టు బి డిస్కస్ ఈస్ ద పీపుల్ బిహైండ్ ఇట్. సరే వీనస్ ప్రాబ్లమ్, వారికోస్ వెయిన్స్ ఉంది, బట్ అది ఉందనే అవగాహన ఉందా, దాని మీద ఆయనకి ఏమైనా ఆలోచన ఉందా, అసలు ఈ షాకింగ్ న్యూస్ చెప్పినప్పుడు ఆర్ వి ప్రిపేరింగ్ హిమ్ ఆర్ పుట్టింగ్ హిమ్? అది చెప్పగానే వాళ్ళు వెంటనే డినయల్లోకి వెళ్ళిపోతున్నారా? సో దిస్ హోల్ యాంగిల్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను 10 ఏళ్ళు ఇంటూ దిస్ ఈ ప్రాక్టీస్ పెట్టి 10 ఏళ్ళు మా హాస్పిటల్ అయితే కొంత ఇందులో బెస్ట్ ప్రాక్టీషనర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ అండర్స్టూడ్ దట్ పార్ట్ ఆల్సో. వారికోస్ వెయిన్స్కి ఏర్పడేంత సోషల్ ఐసోలేషన్, అంటే నొప్పి తాళలేక బయటకు కదలలేక స్నేహాల్ని బంధాలని అన్నీ కట్ చేసుకుని 4 గోళ్ల మధ్యన ఉండిపోయేటటువంటి తత్వం ఇంకే జబ్బుకి లేదురా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజ్ ఫర్ మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అని అన్నాడు. ఎంతవరకు నిజం డాక్టర్ గారు ఇది? అబ్సల్యూట్లీ ట్రూ అండి. వాళ్ళు చాలాసార్లు ఏంటంటే ఈ నొప్పి వల్ల బయటకు వెళ్ళకపోవడం, చాలామంది కాళ్ళు అందవికారం కూడా అయిపోతుంది, నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోతే దాని వాసనల వల్ల బయటకు వెళ్ళకపోవడం, మరికొంతమంది కాళ్ళ వాచిపోతే ఫైలేరియాసిస్. సో వాళ్ళైతే ఇన్ఫ్యాక్ట్ ఐ నో ఆఫ్ సమ్ ఫైలేరియా పేషెంట్స్, వాళ్ళు నాకు రైట్ లెగ్ లేదు అని చెప్తాడు. హీ డినైస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లెగ్. అసలు నాకు ఆ లెగ్ లేదండి, లెఫ్ట్ చూడండి అంటాడు వచ్చి. అతనికి రైట్ అంటే హీ బిలీవ్స్ దట్ లెగ్ ఇస్ నాట్ ఈవెన్ దేర్. సైకలాజికల్ అంత అప్సెట్ అయిపోయాడు, ఆ మైండ్ అది తీసేస్తుంది దాన్ని. అలాంటి కేసెస్ దగ్గర నుంచి ఆల్సో దట్ సిండ్రోమ్ వేర్ ఒబిసిటీ, మిడ్ లైఫ్, ఇవన్నీ కలిసి కూడా ద విమెన్ ఇవన్నిట్లో కూడా కొంచెం హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిప్రెసివ్ డిజార్డర్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కలిసిపోతుంది దాన్ని. ఒక పక్కన ఇలాంటి కాజెస్ అయితే, ఒక పక్కన దీన్ని అండర్ రికగ్నైజ్డ్. ఇప్పటికీ నాలాంటి దివాకర్ లాంటి డాక్టర్లు ఇంకొక 10,000 మంది వచ్చినా సరిపోరు. ఈ డిసీజ్లో ఉండే ఎక్స్టెంట్, డిసీజ్ ట్రీట్మెంట్కి సరిపోయారు డాక్టర్ సరిపోరు ఇంకా. సో ల్యాక్ ఆఫ్ డిటెక్షన్. చిన్న హాస్పిటల్స్కి వెళ్ళినా డాక్టర్కి వెళ్ళినా ఏం లేదా ఇది వెయిన్స్ ఏం చేస్తే లేపో ఇంటికి అని చెప్పి 2 మందులు రాస్తారు. ఏవి పని చేస్తారు? నెగ్లిజెన్స్ కదా సార్. దాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఒక హాస్పిటల్ స్థాపించి, ఏవిస్ హాస్పిటల్ లాంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ స్థాపించడానికి ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు? అంటే మీరు అనేది ఎలాగా ఉన్నారు, కానీ ఇది కాకుండా వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హాస్పిటల్? వై ఇస్ ద హాస్పిటల్ సో అంత గొప్పగా ఎలాగ ఆవిర్భవించింది ఈ హాస్పిటల్? సో కొంతవరకు నా థాట్ ఆబ్వియస్లీ స్టార్ట్ చేయాలనే ఆలోచన. బట్ ఇది స్టార్ట్ చేద్దామంటే మనకి ఎక్కడో కొంత గైడెన్స్ ఉండాలి. ఇలా ఇది కాపీ చేస్తామా, ఇలా కాపీ. హార్ట్ హాస్పిటల్ అనుకోండి, పలానా గుండె హాస్పిటల్ డిజైన్ మనం కాపీ, ఏమీ లేదు. సో అప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. బ్రెజిల్లో, అమెరికాలో చాలా మంది వాస్కులర్ హాస్పిటల్స్, వెయిన్ క్లినిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లోంచి వెళ్ళి అంటే మనకన్నా వాళ్ళు ఫార్వర్డ్ గా ఉన్నారండి. టెక్నాలజీ వైజ్ ప్లస్ ట్రీట్మెంట్ వైజ్ కూడా ఈ లేజర్స్ అన్ని అప్పుడే వచ్చేస్తాయి. ఆ మిషన్స్ అన్ని తేవడం. అసలు ఫస్ట్ 3-4 ఇయర్స్ అయితే నేను సంవత్సరానికి 5-6 సార్లు మళ్ళీ అమెరికా వెళ్ళేవాడిని. ఏ అమెరికా వదులుకొని వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఎలా చేస్తున్నారు ఇక్కడ అవన్నీ నాకు తెలియదు. ఇక్కడ డిజైన్ ప్రాసెస్, మిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడేముంది వాడు మిషన్ ఇస్తే చేసేసి వచ్చేవాడిని సర్జరీ. ఇక్కడ వస్తే ఏమీ లేదు. ఫస్ట్ లేజర్ మిషన్ ఇంటికి తెచ్చిందే నేను.
సో ఇవన్నీ కూడాను ఇట్ డే పేడ్ బై డే. డే బై డే ఎక్కడ కూడా రిస్క్ తీసుకుంటున్నట్టు అనిపించలేదా డాక్టర్ గారు మీకు? అంటే యూ నెవర్ థాట్ దట్ మోర్ దెన్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ ఇది రిస్క్ ఏమో అనేది, లేదంటే పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ముందుకు దూసుకుని వెళ్ళారా? పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. రైట్. ఇది కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ చేయలేదు అనుకోండి, దెన్ దట్ 2 things అండి. ఒకటి యూనో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, నేను చాలా మిడిల్ క్లాస్ అండి. నేను యూకేలో ఒక లంగర్లో తినేవాడిని. ఐ స్ట్రీట్ ఇన్ పంజాబీ లంగర్. సో ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్, ఐఎమ్ యాజ్ పూర్ యాజ్ ద కమ్. యూ గెట్ వన్ ఛాన్స్. ఐ సా దట్ ఛాన్స్ హియర్ రైట్. టు మేక్ అన్ ఇంపాక్ట్. ఒకే ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి. ఇదేంటరా బాబు, ఈ జబ్బు నాకు ట్రీట్మెంట్ చేయడం వచ్చు, హైదరాబాద్ అంతా కలిపి ఒకరు లేకపోవడం ఏంటి అనిపించింది. 2014 నేను చూసినప్పటికి ఒక్కరు లేరండి. డాక్టర్ లేరు. డాక్టర్ Oh my God. అండ్ డాక్టర్ లేరా, హాస్పిటల్ లేదా సార్? అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చేయరు. సో డాక్టర్ ఉంటారు, ఆ హాస్పిటల్ ఏదో కారణంగా రికవర్ అవుతాయండి, వెనక్కి వస్తాయి కొంతమందికి మొదట్లో. ఎవడు పడతాడు ఈ బాధను చేయకపోవడం కొంత లేజినెస్, పేషెంట్స్ రాకపోవడం మరికొంత లేజినెస్. ఇవి రెండు ఉన్నాయి కదా అని లోకల్గా ఎల్లు మాత్రం ఏం లాభం నువ్వు మానే అని చెప్పడం మరికొంత లేజినెస్. కోఆర్డినేషన్ లేదు. 20% ఆఫ్ ఇండియన్స్ టుడే హ్యావ్ ఇట్ అండి. ఇది క్యాటరేట్ కన్నా మోర్ కామన్. మీకు ఎన్ని కళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని వాస్కులర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో నేను చూసి షాక్ అయిపోయేవాడిని. అందరేమో ఇదేమో పనికిన ఉద్యోగం అనేవాళ్ళు నన్ను. నేను చూసి ఇదేంట్రా బాబు ఇంత పెద్ద మైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అనుకునేవాడిని. సో దట్ వాస్ మై వన్ ఛాన్స్, రైట్? వన్ ఛాన్స్ ఐ హ్యావ్ యాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ టు మేక్ ఎ స్పెషాలిటీ మైండ్. ఇది నాదవుతుంది ఒకరోజు. రెండోది అఫ్ కోర్స్ దిస్ పేషెంట్స్ నీడ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 52, నేను మొన్న మళ్ళీ బ్రెజిల్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇండియాలో దొరకకపోతే ఎవరెవరికి ఆ ఎక్విప్మెంట్ అట నాకు అమ్మడట, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయదు అనేసి. బెస్ట్ ఎక్విప్మెంట్ నేను బ్రెజిల్లో వెళ్ళి కొనుక్కొని అక్కడ మళ్ళీ డాలర్స్ పట్టుకెళ్ళి కొనుక్కొని ఇవన్నీ షిప్ చేస్తున్నాను, రేపు పొద్దున వస్తున్నాయని మన కోసం. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ద బెస్ట్ యూ షుడ్ బి ద బెస్ట్. ఇంకా దానిలో ఆలోచన ఏముంది? పేషెంట్స్ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ సార్ రాజా గారు, వెరీ ఫ్యూ హాస్పిటల్స్ Still, ఇన్ ఇండియా still. ఆర్ యు ఆర్ ద ఇండియా వైడ్ ఇప్పుడు కూడా ప్రైవేట్ లో వాస్కులర్ హాస్పిటల్ లేదు మనం తప్ప. లేవు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఎక్విప్మెంట్ వైజ్? ఎక్కడ లేదు. వన్ ఆఫ్ ద కైండ్ Absolutely. ఇన్ ద కంట్రీ. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మెషిన్స్ వావ్. అండ్ ద నంబర్ ఆఫ్ మెషిన్స్. మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా వెయిన్స్ అంటే మొదట్లో వాళ్ళు మెషిన్ రెంట్కి తెచ్చి ఒక కేసు చేసి పంపించేవారు. అలాంటి మెషిన్ అదే 18 ఉన్నాయి ఈరోజు. సూపర్. అల్ట్రాసౌండ్ ఫ్రీగా చేయాలంటే మిషన్ పెద్ద దగ్గర పెట్టేయాలి. సో అవి 18 అల్ట్రాసౌండ్ మిషన్లు. ఓకే, ఒక చిన్న హాస్పిటల్కి లైక్ లిటరల్ నేను నిమ్స్లో చదువుకునేటప్పుడు హాస్పిటల్ అంతా కలిపి ఒక అల్ట్రాసౌండ్ ఉండేది ఫర్ 1000 బెడ్స్. నాది 28 బెడ్స్కి ఐ హ్యావ్ 18 అల్ట్రాసౌండ్ మిషన్స్. గ్రేట్. రైట్. సో ఇలాగా ఇవి కాకుండా ఇప్పుడు ఆ లేజర్ ఎక్విప్మెంట్ ఇవి కూడా. సో ఇవన్నీ ఏంటంటే బట్ అది ఆటోమేటిక్ అయిపోతుందండి. మనం అక్కడ కూర్చొని అదే దీనికన్నా బెటర్ వచ్చిందట కదా, మన పేషెంట్స్ ఇంతమంది వస్తున్నారు, వీళ్ళకి ఎలా బికాస్ నంబర్ ఇస్ దేర్. సో ఇప్పుడు నాకు ఎప్పుడు కూడాను ఇది వాడమేమో, ఇది వేస్ట్ అవుతుందేమో అని నాకు ఆ బాధే లేదు. 2000 మంది వస్తారు నీకు ప్రతి నెల 2000 మంది వస్తారు పేషెంట్స్. సో ఇప్పుడైతే కాస్త అవగాహన వచ్చింది అనుకోవాలి పేషెంట్స్లో. చాలా. కాకపోతే ఇది డేంజర్ కాదా డాక్టర్ గారు? డేంజరస్ అండి. మరి ఎందుకు తీసుకోవట్లేదు అంట సీరియస్గా పబ్లిక్లో? ఎందుకు అంత అవేర్నెస్ లేదు? మిగతా డిసీజెస్ ఉన్నంత ఇది దీనికి ఎందుకు లేదంటారు? కొంతవరకు మా మెడికల్ ట్రైనింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లైక్ వి డివోట్ మాకు బెయిలియన్ లెవెల్ ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, చిన్నది ఒక చిన్న చాప్టర్ 8 పేజీల చాప్టర్. సో ఈ జబ్బు ఇంత కామన్ జబ్బు మీద ఫస్ట్ ట్రైనింగే తక్కువ. ఓకే. సో నేను సపోజ్ నేను ఏదో ఊర్లో జనరల్ ప్రాక్టీస్ చేస్తాను, నేను ఏ పుస్తకం చదివాను ఆ పుస్తకం చదివి ఇప్పుడు జీపీ నేను ఫ్యామిలీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకే అవగాహన లేదు ఈ జాబ్ మీద. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి తీసుకొని కొంతవరకు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ద మోర్ యూ స్టే ద మోర్ దే పే, అదొక ప్రాబ్లం. సో ఏదైనా చిన్న సర్జరీ అంటే వాళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తారు. హార్ట్, బ్రెయిన్, ట్యూమరు, క్యాన్సరే అంటుంటారు 24 గంటలు. నో బిగ్ టెల్ మీ వన్ హాస్పిటల్ ఇండియా వైడ్ దట్ సేస్ అది ఇది అరగంటలో చేసి పంపించే ప్రొసీజర్ మా దగ్గర జరుగుతుంది రండి అని ఒక హాస్పిటల్ చూపించాడు నాకు. వాడు 1000 పడగలేసి మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్ మోర్ స్టే. అదొక హోటల్ మాదిరి, అదొక వైద్య సరఫరా ఎలా అవుతుంది? సో అక్కడ ఒక నెగ్లెక్ట్. సో ఇప్పుడు నేను వెరికోస్ వెయిన్స్ పెద్ద హాస్పిటల్ చేద్దామని బయలుదేరాను మొదట్లో. వాళ్ళు అసలు పర్లేదు ఏదో రూమ్ ఇస్తాం చేయండి అని అనేవాడు. థియేటర్ కూడా ఇచ్చేవాడు కదా. ఎందుకంటే ఆ పేషెంట్ ఉండడు, ఐసీలో ఉండడు, రాత్రి ఉండడు, 2 రోజులు ఉండడు, వారం ఉండడు. ఇవన్నీ దే ప్లే అగేన్స్ట్ దెమ్. సో కొంతవరకు మన స్వలాభం, కొంతవరకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, కొంతవరకు ఇగ్నోరెన్స్, ఇవన్నిటి పొపోరి అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటేనమ్మా, డాక్టర్ లాగా ఇప్పుడు రాజా గారి లాగా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా సమాజానికి కావాలి. మీరు ఇందాక అన్న మాట వ్యారికోసని ఎవరిని ఏమన్నా అడుగుతారు చూసేటుంది, ఏం సార్ వ్యారికోసం ఏం ట్రీట్ చేయకపోతే చచ్చిపోతారా, అది ఏమైనా హార్ట్ అటాక్ లేదంటే బ్రెయిన్ స్ట్రోకా అని అంటారు. కానీ
ఒక వ్యారికోస్ వెయిన్ వల్ల అది ఎంత హిడెన్ సఫరింగ్ అంటే బయట ప్రపంచానికి వాళ్ళు చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుంటే ఏముందిలే అదేదో గట్టిగా సాక్స్ వేసుకో, లేదంటే కింద ఏదో కట్టుకో తగ్గిపోతుంది, లేదంటే ఇది వేసుకో అని చిట్కా వైద్యాలు చెప్పడానికి చాలామంది ఉంటారు. కానీ ఆ లోపల వాళ్ళు జరిగేటటువంటి ఆ యుద్ధం ఏదై ఉంటుందో అది బయట ప్రపంచానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో కూడా ఓసీడీలో చాలామంది ఓసీడీ అని ఏమనుకుంటారు, వాడు ఏదో ట్యాప్ దగ్గరికి వెళ్ళి పదే స్నానాలు చేసి కడుగుతాడు అనుకుంటారు. కానీ ఓసీడీలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే వాడికి ఏదో ఒక పిచ్చి ఆలోచన, ఒక అసభ్యకరమైన విపరీతమైనటువంటి ఆలోచన పదే వచ్చి బయట ప్రపంచాన్ని చెప్పుకోలేక తల్లితో కానీ తండ్రితో కానీ ఎవరితో కూడా విప్పి చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ విధంగా చెప్తే కనుక నువ్వేంట్రా ఇంత చండాలంగా ఆలోచిస్తున్నావు, నీ బుద్ధి ఎక్కడ గడ్డి తిందని అంటారు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మీ ఇద్దరం సార్ నేను ఒకే టైంలో వచ్చాను. నేను 2013 సార్ 14 హాస్పిటల్ స్టార్ట్ చేసింది అరౌండ్ ద సేమ్ టైం. కాబట్టి నేను ఫస్ట్ హాస్పిటల్ ఆ టైంలో నేను కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే సారు ఇప్పుడు విడమర్చి చెప్తున్నారు, ఒరే బాబు కాదు, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఈ వ్యారికోస్ వెయిన్లు తగ్గించడానికి రకరకాల ప్రక్రియలు ఉన్నాయి, నొప్పి లేనటువంటి బాధ లేనటువంటి డే కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అదే రోజు మీరు దర్జాగా బయటకు నడుచుకుని వెళ్ళగలరు అనేటటువంటి విధాన మార్గాలు ఏదైతే విడమర్చి ప్రజలకు తెలియచేపటం అనేది ప్రధానమైన అంశం. ఈ ఓసిడి అనేది కూడా నేను అందరికీ అమ్మ దుప్పటి కప్పుకుని దాక్కోకండి, ఇదేమి సిగ్గుపడే అంశం కాదు, ఆలోచన వేరో వ్యక్తిత్వం వేరో, ఆలోచన ఉన్నంత మాత్రం వ్యక్తిత్వం కాదు అని చెప్పి నేను విడమరి చెప్పడం వల్ల ఈరోజు ఎంతోమంది లోపల ఒక 6-7 ఇయర్స్ పాటు సఫర్ అయినటువంటి వాళ్ళు ఈ ముందుకు వచ్చి సార్ మీరు చెప్తున్నారు ఇది ఇటువంటి ఆలోచనని ఓసిడి అంటారని మాకు తెలీదు, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందని తెలీదు. సో ఒక మంచి వాక్చాతుర్యం ఉండి పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటటువంటి వ్యక్తులు కొంతమంది సమాజానికి అవసరం మేడం. ఎందుకంటే ఆ పుస్తకం ఎక్కడో ఏదో ఒక మారుమూల ఇప్పుడు 8 పేజీలు బెయిలీ అనే టెక్స్ట్ బుక్లో 8 పేజీలే ఉంది. కానీ వాస్తవానికి ఆ 8 పేజీలు కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క సఫరింగ్ ఆ ప్రజలకు అర్థమయ్యే చెప్పే విధంగా ఆ 8 పేజీలు ప్రజలకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఈ రోజు రాజా గారు లాంటి వాళ్ళు చేస్తున్నారు. అది ముఖ్యమైనటువంటి అంశం. దట్ ఓపెన్స్ ద డోర్. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. నేను ఎప్పుడు అంటాను 10 మందికి అర్థం కాని సంగీతం, 10 మందికి అర్థమయ్యేది చెప్పే డాక్టరు, లేకపోతే యూ కెన్ బీ ద బెస్ట్ డాక్టర్, యూ కెన్ స్టడీ ద బెస్ట్ టెక్స్ట్ బుక్, కానీ మీరు ఆ భాషని విడమర్చి వాళ్ళ మైండ్లో చెప్పాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బీట్ మ్యూజిక్, బీట్ వాళ్ళకి విలువ ఎప్పుడు వస్తుందంటే 10 మంది ప్రజలు ఇది ఆదరించి ఇది ఇది ఒక సమస్య, ఇది మాకు ఇంత క్లియర్గా చెప్పారు. నేను ఇప్పటికి ఈ రోజు కూడా ఈ ఆల్ 2000 మందికి డీప్ వెయిన్, సూపర్ఫిషియల్ వెయిన్, పర్ఫరేటర్ బొమ్మలు వేసి చెప్తాను, ఇప్పటికీ చెప్తాను. అండ్ దట్ పర్సన్ మే బి ఫార్మర్. అండ్ విచిత్రంగా ఏంటంటే ఆయన అవగాహనకి ఆయనకున్న చదువుకి సంబంధం లేదు. దిస్ ఇస్ ద హ్యూమిలిటీ దట్ ఐ గాట్. అబ్బాయి ఫార్మరే ఉంటాడు కానీ అవునా మరి ఇది తీసేస్తే ఎలా, మరి గుంట్లో అప్పుడు ఇదే వేస్తారు కదా బైపాస్ అంటాడు కొంతమంది. పర్సన్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్. సో ఇది ఇంకో విధంగా ఏంటంటే బై కమ్యూనికేటింగ్ మన పేషెంట్ మనం చెప్పుకోవటం వల్ల మన హ్యూమిలిటీ కూడా పెరిగి మనం కూడా విల్ బికమ్ బెటర్ హ్యూమన్స్. యూ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ద గై హూస్ జస్ట్ కమింగ్ టు యువర్ క్లినిక్. సో అది కూడా ఒక గ్రేట్ రెవల్యూషన్. నేను ఇదంతా కూడా నీకు అంటారు విల్ యూ ఎవర్ గో బ్యాక్ టు యుఎస్, వెళ్ళిపోతావు అక్కడ లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది, ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది అప్పుడు విసిగిపోతుంటుంటే అంటారు. ఐ నెవర్ డూ ఇట్. బికాస్ ఇక్కడికి వచ్చినాకనే నాకు ఇంతమంది పేషెంట్స్తో ఇంత ప్రేమ, ఇంత లవ్. ఐ మీన్ ఇప్పుడు 1 వీక్ గడ్డ ఉంది, దాన్ని కూడా అడిగేస్తున్నారు పొద్దున్న, ఏమైనా కష్టమైందా, ప్రాబ్లం అయిందా గడ్డ. దీస్ పీపుల్ లవ్ ఫ్యామిలీ టుగెదర్, ఫ్యామిలీ. అండ్ దే డోంట్ హెసిటేట్. డాక్టర్ కదా అడగొచ్చారు కూడా చక్కగా అడిగేస్తాడు, ఏమండి గడ్డం పెంచారు బాగున్నారు. అదే ఎలా ఉంటుందంటే మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి యాజ్ ఏ డాక్టర్స్గా మీ ఇద్దరు ఎవరైనా కూడా మీరు ఎవరినైతే పేషెంట్ని మీరు రిసీవ్ చేసుకోవటం కానీ మీరు మాట్లాడే విధానం కానీ, యాక్చువల్గా ఒక క్లినిక్ వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా ఫీవర్ వచ్చి వెళ్ళినా సరే డాక్టర్ వచ్చి దగ్గరకు వచ్చి ఏమ్మా ఫీవర్గా ఉందా, ఏం తిన్నారు, ఏం చేశారు, నిన్నేం చేశారు, ఈ రోజు, అది చాలండి 80% తగ్గిపోతుంది. 80% అయిపోతుంది. తర్వాత మెడిసిన్ అనేది ఇంకొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా చెయ్యేసి ఇక్కడ ప్రాబ్లం ఉందా అని మాట్లాడితే 90% క్యూర్ అవుతుందండి. బహుశా ఈ సక్సెస్కి, మీ ఇద్దరు సక్సెస్కి ముఖ్యంగా అది కారణమేమో అనుకుంటా ఉంటాను. నేను రాజా గారిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, ఇంకా మీతో అయితే ఎవ్రీడే మా ఇద్దరికి కొంచెం మాట్లాడుకుంటూనే ఉంటాం, పేషెంట్స్ గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పేషెంట్ మైండ్ సెట్ అలా ఉంటుంది. బహుశా ఆ గోల్ మీరు రీచ్ అయిపోయారు, ఆ మెట్టు ఎక్కేశారు. అందుకే ఇంతమంది అభిమానులు, పేషెంట్లతో పాటు అభిమానం కూడా చాలా ఇంపార్టెంట్ కదా రాజా గారు.
Absolutely. చాలా హ్యాపీగా అనిపిస్తా ఉందండి. Thank you. ఇంకేమన్నా మాట్లాడుకోవాల్సి ఉందా మీ ఇద్దరు? ఐ థింక్ వీఆర్ డన్ గుడ్ Super, జాబ్. super. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్స్ Thanks అండి. చాలా, Thank you ఎందుకంటే so much. మమ్మల్ని ఇద్దరిని ఈ Thank you, వేదిక మీద కూర్చోబెట్టుకుని ఎదురుబెదురు కూర్చుని ఇలాగ ఒక భిన్నమైన టాపిక్ డిస్కస్ Yes, yes, చేసుకోవటం, yes, yes. ఒక క్లినికల్ టాపిక్, ఒక ఫ్యామిలీ టాపిక్, ఇవి చాలా మాట్లాడుకున్నాం. Mm. ఒక భిన్నమైనటువంటి ఒక ప్రొఫెషనల్ టాపిక్, ఒక మనిషి ఒక సంస్థ స్థాపించాలి అంటే కనుక దాని వెనకాతలు ఎంత కృషి ఉంటుంది, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు, ఎంత కృషి ఉంటుంది, ఎంత విల్ పవర్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటిది ఈరోజు బయలాటరల్గా మమ్మల్ని ఇలా డిస్కస్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ Yes. మీకు అందరికీ సుమన్ కూడా టీవీకి థ్యాంక్స్ చెప్దాం. thanks. తప్పకుండా. ఫైనల్ గా మీ గోల్ ఏంటండి? ఫైనల్ గోల్ ఒక్కసారి. ఇది వినాలనుంది. Final కదా? Yes. సో అంటే నా మిషన్ ఏంటంటే ఇండియాలో వాస్కులర్ సమస్యలు తీరాలి. ఓకే, అది ఒక స్పెషాలిటీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది ఏ సర్జరీ కిందో ఎవరి కింద ఉండకూడదు, అది ఒక వేరే స్పెషాలిటీ నిల్చొని ఉండాలి. ఎక్స్క్లూజివ్గా సూపర్ స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ, వీనస్ సూపర్ స్పెషాలిటీ ఉండాలి. నా పర్సనల్ కంపెనీ కోసం అంటే నా ఎవిస్ హాస్పిటల్ కంటే ఇప్పుడు మేము 20 సెంటర్స్ ఉన్నాయి. మాకు ఒక 200 సెంటర్లు, సంవత్సరానికి నెలకి 2000 ఆపరేషన్లు జరగాలి మా సంస్థ వైడ్. ఇప్పుడు 400 అవుతున్నాయి. Okay. అది అయిన రోజు ఇది సిస్టమ్ ఏంటంటే నేను 2000 చేయలేనుగా. నేను నేర్పించిన డాక్టర్లు నా నెక్స్ట్ రౌండ్ శిష్యులు, థర్డ్ రౌండ్ శిష్యులు, ఫోర్త్ రౌండ్ శిష్యులు చేస్తేనే కదా ఆ నంబర్ అవుతుంది. సో అప్పుడు నేను శాంతిస్తాను. అప్పుడు నాకు లైఫ్ గోల్ అచీవ్ అయినట్టు. నాకు పిల్లలు ఎవరు మెడిసిన్లో లేరు. సో నేను ఇక్కడ ఎవరో ఆస్తి ఎవరికో ఇంకోసి ఇవ్వాల్సింది ఏమీ లేదు నాకు. ఇదంతా ఏంటంటే ఒక లెగసీ క్రియేట్ చేసి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ కంప్లీట్లీ అన్స్ట్రక్చర్డ్ బిఫోర్ ఐ కేమ్. అంతే. Yes. వెరీ గుడ్ సార్, సూపర్ సార్. కళ్యాణ్ జీ మీరేంటండి? మిమ్మల్ని నేను ఎప్పుడు అడగలేదు క్వశ్చన్. ఫైనల్గా ఇది అనుకుంటున్నాను జయ, నేను నాకు ఇది రీచ్ అవ్వాలి అట్లా ఏమన్నా అనుకున్నాను? నాది వచ్చిన కాడి నుంచి అమ్మ, నేను యూకే నుంచి వచ్చిన దగ్గర నుంచి నాది ఒక్కటే ఏంటంటే కనుక, అన్ఫార్చునేట్లీ సైకాట్రీ అనేది వ్యాక్సిన్ లేనటువంటి జబ్బు. దీనికి వ్యాక్సిన్ లేదు, రాదు, ఉండదు కూడా ఎప్పటికీ కూడా. సూసైడ్ చేసుకునేటటువంటి వాళ్ళని చూస్తే కనుక మనిషి అసలు ఎంత బాధగా ఉంటుందంటే, ఆ టాపిక్ మీద ఇంతకు ముందు కూడా నేను చాలా ఇమోషనల్ అయ్యాను. అంటే ఒక దురదృష్టకరమైనటువంటి విధానం అనమాట చనిపోవటానికి. దురదృష్టకరమైనటువంటి అంటే బతకాలరా, ఇంకో 4 రోజులు బతకాలరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా ఎన్ని రోజులు బతుకుతాను, క్యాన్సర్ వచ్చింది ఎన్ని రోజులు బతుకుతాను అనేటటువంటి ఈ ప్రపంచంలో సూసైడ్ చేసుకొని చనిపోతాను అనేటటువంటి ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని ఎలా నిర్మూలించడం అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎలా తగ్గిస్తాం? ఇది నెంబర్ 1 నా గోల్ అదమ్మా. అంటే సూసైడ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చనిపోయేటటువంటి వాళ్ళలో, చనిపోవాలి అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వాళ్ళలో బ్రతకాలి అనేటటువంటి ఒక కోరిక ఎలా కలగజేయాలి, చనిపోవాలి అనే ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు వేదిక మీదకి వచ్చి ప్రజలందరి ముందు, నచ్చినటువంటి వాళ్ళందరి ముందు నాకు చనిపోవాలని ఉంది, బ్రతికేటటువంటి విధానం చెప్పండి అనేటటువంటి ఆ మాట తీరు ఎలా బయటకు తీసుకురావాలి, ఇది నా గోల్ అమ్మ. ఫైనల్గా నా గోల్ ఏంటంటే, అసలు ధైర్యంగా ఒక ప్రొఫెషనల్ అవనివ్వండి, ఒక సెలబ్రిటీ అవనివ్వండి, ఎవరైనా కూడా తలుపు తట్టి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగలగాలి. ఆ స్టిగ్మా తీసేయాలి. అరే సైకాట్రిస్ట్ దగ్గర పోయేది, ఆ పిచ్చోళ్ళు పోతారు, వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు, చాలా వరకు తగ్గిపోయిందమ్మా. సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నారు సైకలాజికల్ ఇష్యూస్ గురించి మాట్లాడటానికి. చిన్న పెద్ద అందరూ ఉంటారు. నా క్లినిక్ బయటకు వస్తే కనుక అంత మిక్స్ మ్యాచ్ ఉంటుంది. నా దగ్గర అందరూ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. అప్పుడు నాకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుందమ్మా. అవేర్నెస్ పెరుగుతుంది, స్టిగ్మా తగ్గిపోతుంది. ఏదో నేను బాగుపడటం గురించి కాదు, కానీ ఏంటంటే సొసైటీలో ఎప్పుడైతే మానసిక పరమైనటువంటి పరివర్తన తీసుకొస్తాం, మానసిక సమస్యలకు కూడా ఒక ప్రత్యేకమైన సొల్యూషన్ ఉందనే అవగాహన తీసుకొస్తాం, అప్పుడు ఈ సొసైటీ ఎంత హ్యాపీగా ఉంటుందంటేనమ్మా అంత హ్యాపీగా ఉంటుంది. అదే నా గోల్. సూపర్ అండి. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, అంటే మీ గోల్స్ కూడా చాలా డిఫరెంట్. చాలా సంతోషం అండి మీ ఇద్దరితో కలిసి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్. నైస్ మీటింగ్ సార్. థ్యాంక్స్.